మీరు కష్టపడుతున్నా సక్సెస్ రావట్లేదా? అయితే సమస్య మీ కష్టంలో లేదు, మీ ఆలోచనలో ఉంది. ఈ రోజు గడిస్తే చాలు అనే షార్ట్ మీన్సెట్ మిమ్మల్ని ఎలా ఆపేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఇది మనల్ని రోజువారీ జీవితంలో చిక్కుకునేలా చేస్తుంది, కానీ లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలం. మన కెరీర్ని సరైన దారిలో ఎలా పెట్టుకోవాలి? చాలామందికొచ్చే డౌట్ ఇది. సరే, ఈరోజు ఒక కెరీర్ కోచ్లాగా మన భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకునే ఒక పవర్ఫుల్ మైండ్సెట్ గురించి తెలుసుకుందాం. చూడండి, చాలామంది కష్టపడక ఫెయిల్ అవ్వరు. కేవలం ఈ రోజుకి గడిస్తే చాలు అన్న ఆలోచన వల్లే ఆగిపోతారు. ఎంత నిజం కదా! ఇక్కడ ప్రాబ్లం హార్డ్వర్క్ చేయడం కాదు, ఆ హార్డ్వర్క్ ఎటువైపు వెళుతోంది అన్నదే అస్సలు పాయింట్. అంటే కేవలం ఈ రోజు ఎంజాయ్మెంట్ గురించే ఆలోచిస్తున్నామా, లేదంటే భవిష్యత్తుకొక బలమైన పునాది వేస్తున్నామా? ఈ తేడాని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ చూద్దాం. ఇది రాము, సోము అనే ఇద్దరు స్నేహితుల కథ. ఇద్దరూ తమ కెరియర్ను ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ చేశారు. ఇద్దరికీ ఒకే జీతం, కాని వాళ్ల ఆలోచించే విధానం మాత్రం పూర్తిగా వేరు. అదే వాళ్ల దారులను కూడా మార్చేసింది. రాము ఏమనుకున్నాడంటే, లైఫ్ అంటే ఈరోజే, రేపెవరికి తెలుసు అనుకుని కొత్త ఫోన్లు, పార్టీలంటూ డబ్బు ఖర్చు పెట్టేశాడు. కాని సోము, ఈరోజు మనం చేసే పని రేపటిని ఎలా మెరుగుపరుస్తుంది అని ఆలోచించాడు. అందుకే కొత్త స్కిల్స్ నేర్చుకోవడంలో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. చూడండి, ఒక చిన్న ఫిలాసఫీ ఎంత పెద్ద తేడాను తీసుకొచ్చిందో. సరే, 3 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంతో చూద్దాం. సోము లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ప్రమోషన్ కొట్టాడు. అతని జీతం ₹1,00,000 చేరింది. మరి రాము? అదే పొజిషన్, పైగా అప్పులు పెరిగాయి. ఈరోజు చాలు అనుకునే మైండ్ సెట్ అతన్ని అక్కడే ఆపేసింది. ఎంత తేడా కదా! సో, సోము సక్సెస్ వెనుకనున్న సీక్రెట్ ఏంటి? అదేమైనా మ్యాజికా? అస్సలు కాదు. అదొక పక్కా ప్లాన్, ఒక మ్యాప్. ఆ మ్యాప్లో 4 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే మన భవిష్యత్తును కూడా నావిగేట్ చేయొచ్చు. పదండి చూద్దాం. ఇవే ఆ 4 సూత్రాలు. ఫస్ట్, డిలే గ్రాటిఫికేషన్. అంటే ఇవాల్టి చిన్న చిన్న సంతోషాల కన్నా రేపటి పెద్ద విజయానికి విలువివ్వడం. సెకండ్, ఫోకస్ ఆన్ కంపౌండింగ్. అంటే రోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే ముందు ముందు పెద్ద ఫలితాల్నిస్తాయన్నమ్మడం. థర్డ్, థింక్ లైక్ అ ఫ్యూచర్ సెల్ఫ్. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో మనల్ని మనం చూసుకుంటే గర్వపడతామా అని ఆలోచించడం. ఇక 4వది, స్టే కన్సిస్టెంట్. నిజమైన ఎదుగుదలకు టైం పడుతుంది, ఓపిక చాలా అవసరమని గుర్తుంచుకోవాలి. ఈ 4 లాంగ్ టర్మ్ మైండ్ సెట్కి పిల్లర్స్ లాంటివి. రెండో సూత్రం అంటే కాంపౌండింగ్ గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఎందుకంటే సాక్షాత్తు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారో తెలుసా? కాంపౌండింగ్ ప్రపంచంలో 8వ వింత అని. ఆయనంతటివారే అలా అన్నారంటే దాని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ పవర్ ఏంటో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు, 37x. అంటే ఏంటో తెలుసా? ఒక ఏడాది పాటు ప్రతిరోజు కేవలం 1% మనల్ని మనం మెరుగుపరుచుకుంటే ఏడాది చివరికి మనం 37 రెట్లు బెటర్గా ఉంటాం. జస్ట్ 1%. అది రోజుకో గంట చదవడం కావచ్చు, లేదంటే కొంచెం డబ్బు సేవ్ చేయడం కావచ్చు. చిన్న చిన్న పనులే, కాని వాటి ప్రభావం మాత్రం అసాధారణం. ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. సరే, ఇప్పుడు 3వ సూత్రానికొద్దాం, మన ఫ్యూచర్ సెల్ఫ్. ఇది మనకు ప్రతిరోజు, ప్రతి నిర్ణయంలోనూ దారి చూపే ఒక కంపాస్ లాంటిది. ఆ కంపాస్ ఏంటంటే ఈ ఒక్క ప్రశ్న. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆగే మనల్ని మనం ఇది అడగాలి: ఇంకో 5 ఏళ్లలో నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నా ఫ్యూచర్ వర్షన్ సంతోషంగా ఉంటుందా? అంతే, ఈ ఒక్క ప్రశ్న మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ ప్రశ్నను మన లైఫ్లోని ప్రతి ఏరియాలో అప్లై చేయొచ్చు. ఒక రకంగా ఇది మన ఫ్యూచర్ సెల్ఫ్ చెక్లిస్ట్. కెరీర్ విషయంలో, ఈ జాబ్ నా 5 ఏళ్ల గోల్స్కి హెల్ప్ అవుతుందా? ఫినాన్స్, ఇప్పుడు నేను ఇది కొంటే నా ఫినాన్షియల్ గోల్స్కి దగ్గరవుతానా లేక దూరమవుతానా? లర్నింగ్, ఈ టైంని దేనిమీదైనా పెడితే అది భవిష్యత్తులో ఉపయోగపడుతుందా? అలాగే హెల్త్, ఈ అలవాటు నా ఫ్యూచర్ హెల్త్కి మంచిదేనా? చూసారా, ప్రతిదీ ఫ్యూచర్ వాల్యూని బట్టే డిసైడ్ చెయ్యాలి, ప్రస్తుత ఆకర్షణను బట్టి కాదు. ఓకే, ఇక చివరిది చాలా ముఖ్యమైనది, కన్సిస్టెన్సీ. అంటే నిలకడగా ఉండటం. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఏమీ ప్రోగ్రెస్ లేనట్టే అనిపిస్తుంది. కానీ అసలైన గ్రోత్ అప్పుడే మొదలవుతుంది, మనకు తెలియకుండానే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్
వెదురు చెట్టు. దాన్ని నాటిన తర్వాత మొదటి 5 ఏళ్లపాటు రోజూ నీళ్లు పోయాలి. కాని భూమిపైకి ఒక్క అంగుళం కూడా పెరగదు. ఒక్క మొలక కూడా రాదు. మనకేమనిపిస్తుంది? అంతా వేస్టని. కాని అసలు విషయమేంటంటే ఆ 5 ఏళ్లలో దాని ఎదుగుదల అంతా భూమి లోపల దాని వేళ్ల వ్యవస్థను బలోపేతం చేసుకోవడంలో ఉంటుంది. ఇక 5వ సంవత్సరం తర్వాత కేవలం 6 వారాల్లో అంటే నెలన్నరలో అది ఏకంగా 80 అడుగుల ఎత్తుకి పెరుగుతుంది. చూశారా? ఆ కనిపించని 5 ఏళ్ల కష్టమే ఆ అద్భుతమైన ఎదుగుదలకు కారణం. ఇది మనకు ఏం చెబుతోందంటే నిజమైన విజయం షార్ట్కట్లతో రాదు. ఎవరో చూడనప్పుడు కూడా మనం నిలకడగా, ఓపికగా చేసే పనే మనకు బలమైన పునాది వేస్తుంది. సో ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఈరోజు మనం మన భవిష్యత్తు కోసం ఏ విత్తనాన్ని నాటుతున్నాం? ప్రతిరోజు మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం ఒక మహావృక్షం అవ్వాలా లేదా అనేది మనం ఇవాళ చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ సపోర్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు.